పెట్టుకు పెట్టు దెబ్బకు దెబ్బ చెయ్యికి చెయ్యి అంటారు. మరి మీరు చేసే క్రియలను బట్టి నెక్స్ట్ ప్రభుత్వం మారితే గనక. ఈరోజు నంద్యాల జిల్లాలో శ్రీనివాస్ నగర్ మెయిన్ రోడ్ లో వైఎస్ విగ్రహాన్ని కూల్చివేత అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్. దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రజలైతే ఉన్నారు, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనను మేము ఈ రోజు చీకటి దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ఆరాధ్య దేవుడు, కులమతాలకు అతీతంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, పేదల పార్టీ పెన్నిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం కూర్చడం అంటే చిన్న విషయం కాదండి. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పేదవాడికి ఆరోగ్యశ్రీ అంటే గుర్తు వచ్చేది రాజశేఖర రెడ్డి గారు. 108 అంబులెన్స్ చూస్తే కుయ్యమని వస్తూ ఉంటే జన గుండెల్లో చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్టూడెంట్స్ యొక్క ఆరాధ్య దైవుడు, ఈ యొక్క ఫీజు రిమర్స్మెంట్ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని కూర్చడం అంటే ఈ కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు దగ్గరలో ఉన్నాయని నేను చెప్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని కూడా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే పోలీసు వారు ఉండగా కూడా అతని విగ్రహాన్ని పగలగొడుతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. ఇది ఈ రోజుతో పోదు. పోలీసు వారికి ఇది చాలా చీకటి దినంగా కూడా చెప్తున్నాను. పోలీసు వారి యొక్క మీ యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తే అతను విగ్రహాన్ని పగలగొట్టే వరకు కూడా మీరు సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నారే పబ్లిక్ లో. ఇది ఏంటంటే నంద్యాలలో మెయిన్ కూడలి, అంటే ప్రజలందరూ తిరిగే వ్యాపార యొక్క కొడలి. అటువంటి కొడలిలో మీరు ఈ యొక్క విగ్రహాన్ని పగలతో కొడుతూ ఉంటే సినిమా చూసినట్టు మీరు చోద్యం చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సాధారణమైన మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతూ ఉంది. ఎవరో నేర్పంశలొద్దు, జరుగుతున్న సంఘటన బట్టే ఇటువంటి దుశ్చర్య చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని కూలుస్తూ ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల గారు, ఆ తండ్రి వారసత్వం నేను పుచ్చుకున్నాను, నేనే వారసురాలని అని రాష్ట్రం అంతా మరి డొప్పు కొట్టు తిరుగుతూ ఉన్నది. ఆయన యొక్క బాటలో నడుస్తున్నానని చెప్పి జనాలకి ఓదర కొడుతూ ఉంది. అక్క షర్మిలక్క, మేము వైఎస్ యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులం అక్క. ఆయన విగ్రహం కూలుతుంటే నువ్వు ఎక్కడ పడుకున్నావు నాకు తెలియట్లేదు కానీ తల్లి, బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చో తల్లి, మేము సాధారణమైన ప్రజలు నీ వెనకాల ఉంటాం తల్లి. ఎందుకంటే ఆయనకి అవమానం జరిగితే మా ఇంట్లో మా తండ్రికో మా అక్కకో మా చెల్లికో జరిగినట్టుగా మేము భావిస్తున్నాం తల్లి. మా బయట వాళ్ళకి మాకే ఎలా ఉన్నదంటే రక్తం పుట్టుకుని పుట్టవమ్మ తల్లి. మరి ఆ యొక్క అవమానాలు ఇదే కాదు, మొన్న వైజాగ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూల్చేస్తూ ఉంటే అక్కడ ఉన్నట్టు వైసీపీ నాయకులు లీడర్లు వెళ్ళి మరి మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాయలుగా ఉన్నటువంటి మీరు చిన్న దాని మీద కౌంటర్ కూడా ఇవ్వట్లేదు. మీరు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి మీరు ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు మీరు బయటకు వచ్చి ప్రతిపక్షాల మీద పడడానికి తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపడానికి మీరు రావట్లేదు తల్లి. మీకు దండం ఎట్టు చెప్తూ ఉన్నాము. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా ఈ రోజు మీరు స్పందించవలసిన అవసరం ఉంది. మీరు స్పందించకపోతే మీరు రాజశేఖర రెడ్డి గారికి మీరు వెన్నుపోటు పొడిచినటువంటి కూతురుగాను మీరు మీ తల్లికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇదే రీతిగా కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలు ఏమైనా చేస్తూ ఉంటే మరి రాబోయే రోజుల్లో మీరు ప్రతిఫలం అనుభవించి ఉంటది. మరి పెట్టుకు పెట్టు దెబ్బకు దెబ్బ చెయ్యికి చెయ్యి అంటారు. మరి మీరు చేసే క్రియలను బట్టి నెక్స్ట్ ప్రభుత్వం మారితే గనక వాళ్ళు కూడా ఇటువంటి క్రియలు చేస్తే మీకు ఎంత నొప్పి ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇటువంటి దుశ్చర్య ఇది రాజకీయమైనటువంటి ఒక విమర్శ కాదు, ఒక ప్రజల మనిషి, ప్రజల్లో గుండెల్లో పాతుకుపోయిన మనిషి. మరి ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చడం చిన్న విషయం కాదు. ఇది మీరు తక్షణమే నా స్నేహితుడు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళు తగిన చర్య తీసుకోలేదు. వాళ్ళు మీరేగానే నడిపిస్తుంటే ఇది చాలా సిగ్గుచేటు. మీరు తెలుసుకోవాలి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, విజ్ఞతలై ఉన్నారు. మీరేమి కళ్ళు మూసుకుంటున్నారని అనుకోవద్దు. మీరు మా కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ అని మీరు ఓదర కొట్టుకుంటున్నారు. కానీ మీ యొక్క చర్యలన్నీ కూడా
మరి బీసీ నాటి నాగరికతలో ఉన్నటువంటి విజ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా చేసినటువంటి చర్యగానే మేము భావిస్తూ ఉన్నాం. విజ్ఞానం లేనటువంటి అప్పుడు ఏమేమి మీదెళ్ళి ఏ విధంగా కొట్టుకుని, ఏ విధంగా రాళ్ళు వేసుకుని, ఏ విధంగా విగ్రహాలను పగలగొట్టుకుని ఒకరి మీద ఒకరు పడివారు. ఇంతటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి టెక్నాలజీ మేమే కనిపెట్టినటువంటి రోజుల్లో ప్రజలందరికీ తెలుస్తుంది మీ టెక్నాలజీలో విలువలేంటో, మీరు చేసేటువంటి దుష్క్రియలేంటో. ఇటువంటి చెడు కార్యాలు చేయకూడదని సామాన్య ప్రజలుగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇటువంటి దుశ్చర్య చేయడం వల్ల ఆయనకు మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం.